అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజు వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ వర్షం మూలంగా అయితే పిల్లలకైతే ఇంకా సెలవు ఇచ్చేసారనమాట. సో ఇంకా పిల్లలు ఇంటికాడే ఉన్నారు. పిల్లలకి స్నాక్స్ ఇంకా ఈవినింగ్ ఏదో చేద్దాం అనేసి అనుకుంటున్నాను. రేపు అయితే ఒక స్పెషల్ ఉంది మా ఇంట్లో అయితే. రేపు మా దీక్షిత్ బర్త్డే ఉందన్నమాట. రేపు మార్నింగ్ పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏం చేస్తానో మీకైతే సరిగ్గా చూపించు. రేపు సండే కాబట్టి పొద్దున్నే నుంచి ఇంక ఈవినింగ్ వరకు మా ఇంట్లో మా దీక్షిత్ బర్త్డే ఎట్లా ఉందో, ఎలా జరుపుకుంటున్నాం మీకైతే బ్లాగ్ అయితే తీసి పెడతాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసి ఇంకా కర్రీ పులుసు అయితే చేస్తున్నాను. రైస్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. సో వీడియో కంటిన్యూ అయ్యే ముందైతే మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మిగతా పనులు అనేది కంటిన్యూ చేస్తాను వంట అయినాక. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కొన్ని సగం అయితే బెండకాయలు అయితే సరిగ్గా చూపించు. నువ్వు అందులో చూడు. ఇప్పుడైతే బెండకాయలు అయితే కట్ చేశాను. కరెంట్ అయితే పోయింది అనమాట. కరెంట్ పోయింది అనేసి ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేసారు. చీకటి కొంత రూమ్ అంతా ఇదే. అసలు మీకు భయం భక్తి అస్సలు లేదు అసలు. సో కరెంట్ పోయింది అనేసి టీవీ ఆఫ్ చేసి బయటకు వచ్చారనమాట. సో బెండకాయలు సగం కట్ చేశాను. ఇంకా సగం ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో కటింగ్ చేసి ఫాస్ట్గా అయితే ఇంకా బెండకాయ పులుసు చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అనమాట. డే బై డే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంట్లో పని కూడా అలాగే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేసేసుకొని ఫాస్ట్గా అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సౌండ్ చేయక అది అన్నయ్య వీడియో తీయమంటున్నారు తెలుసా. బెండకాయలు మాత్రం ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే సౌండ్ చేయకరా. ఇప్పుడైతే బజార్ వెళ్ళి అయితే ఇంకా టమాటాలు బెండకాయలు అయితే తీసుకొని వచ్చాను. టమాటాల రేట్ అయితే 80 రూపాయలండి కేజీ. అసలు పెరిగిపోయాయి. సో కేజీ 80 రూపాయలు తీసుకుని వచ్చాను. వర్షం అయితే అసలు బీభత్సంగా అయితే వస్తుందండి. అసలు 3 రోజుల నుంచి అయితే విపరీతంగా వర్షం అనమాట. ఎక్కడ బట్టలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇంకా రోజుకి ఇంక ఇడిచినవి ఇక్కడ ఆరేయడము. ఇంకా మళ్ళీ మార్నింగ్ ఉతుకునివి ఇవి తీసి ఇంకా లోపలేసి మళ్ళీ అవి ఉతుకుని ఇక్కడ వేయడం అనమాట. సో డైలీ ఇదే సరిపోతుంది. బట్టలు చూడండి చాలా ఇంకా అట్లాగే ఉన్నాయి 3 రోజుల నుంచి అయితే. సో బేభత్సంగా విపరీతమైన వర్షం. సో వర్షానికి జడి చేసి ఇంకా పిల్లలకు కూడా ఇంకా స్కూల్కి అయితే సెలవులు ఇచ్చేసారనమాట. సో ఇంకా మూల అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినవి టీ తాగినవి అయితే ఇంకా మూల అంట్లు అయితే వేసాను. ఇంకా ఈవినింగ్ అనమాట. సో వంట అయితే ప్రిపేర్ అవుతుంది. కరెంట్ అయితే ఇంక ఇప్పుడే వచ్చింది అనమాట. మా పిల్లలు అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసుకున్నారు రావడమే. ఇంకా బెండకాయ కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది. ఏంటి రోడ్డు మీద పొద్దున్నే ఇదంతా ఇంకా కడిగామన్నమాట. సో ఒక్కటే తడి అసలు పొడిగంటే అవ్వట్లేదు 3-4 రోజుల నుంచి అసలు.
సో ఇంట్లో అయితే వేసాను బట్టలు, ఇంకా కొంచెం చెమ్మకున్న అయితే లోపల ఆ గదిలో వేసేసాను ఇంకా తాడు కట్టి. సో ఇంకా పొద్దున్నే అనమాట ఇవి అయితే నీళ్ళు కారుతున్నాయి. సో ఇంట్లో పని కూడా ఇంకా అలాగే ఉందండి. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయితే చేసుకుంటాను. ఇంకా బెండకాయ కర్రీ అయితే ఉడికిపోతుంది. చింతపండు పులుసు కూడా పోసేసాను, కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇంకా బెండకాయ కర్రీ అయితే ఇంకా వేసేసుకొని ఇంకా అన్నం కూడా తినేసాం అనమాట. మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంకా పిల్లలకి అయితే స్వీట్ అయితే చేస్తున్నాను. సో ఉప్మా రవ్వతో అయితే స్వీట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు ఇదే తింటారు, కొంచెం స్పాంజ్గా మెత్తగా దూదులాగా ఉంటుంది అనేసి ఇంకా ఈ స్వీట్ ఎక్కువగా తింటూ ఉంటారు. సో పిల్లలకైతే ఇంకా అది స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా దానికోసం అనేసి ఇంకొక ముందుగానే జీడిపప్పును కిస్మిస్ అయితే నెయ్యిలో వేపుకొని ఇంకా నెయ్యిలో వేపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా ఈ కప్పుతో అయితే ఒక కప్పు అయితే ఎల్తుగా అయితే వేసాను, ఫుల్గా వేయలేదు. ఎల్తుగా ఒక కప్పు అయితే రవ్వ అయితే వేసుకొని ఇంకా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. దోరగా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. సో బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఇంకా బయట ఆడుతున్నారు. సో టీవీ కూడా సౌండ్ సో అదే కప్పుతో అయితే ఇంకా 2 కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను. కరెక్ట్గా 2 కప్పులు అయితే వచ్చింది. సో ఇంకో 2 కప్పులు అయితే వాటర్ పోసుకున్నాను, కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను. రోహితు ఏం చేస్తున్నావమ్మా నువ్వు? వస్తాను దరువు రోహిత్కి వస్తున్నాను రా. సో ఉండలు వాటర్ పోసుకుందాం. అక్కడక్కడైతే కొంచెం చిన్న ఉండల కింద అయితే పట్టింది, కొంచెం బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఉప్మా రవ్వ కొంచెం ఉడకాలి. సో పిల్లలకైతే స్వీట్ చేస్తున్నాను. ఓ పడుకునేలాగుంది నీ చూపితే కదా. ఉందే ఫ్రిడ్జ్కి తాగాలి పో, పడిపోద్ది. సో రెడీ అయినాకైతే చూపిస్తాను అనమాట. సో వాటర్ అయితే వేసాను కదా. సో కొంచెం అయితే ఇంకా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడిప్పుడే ఇంకా వాటర్ ఉన్నాయి, బాగా కొంచెం ఇనగాలి, దగ్గర పడినాకైతే షుగర్ అయితే యాడ్ చేస్తాను. ఇంక ఇందులో ఏంటి రేపేగా నీ హ్యాపీ బర్త్డే. రేపు నీ బర్త్డే రేపా కాదా? తమ్ముడు ఏం చేస్తున్నాడు? గోళ్ళకి రాసేస్తున్నావా? ఎందుకురా గోళ్ళ అలా వేస్ట్ చేస్తున్నావు? నీళ్ళు అయితే పెన్సిల్ ఏది? ఇది పెన్సిల్ ఏది? పడిపోతాడు తమ్ముడు. ఆగు. అదే మరి నీకు ఎందుకలా లేదు? బాల్ నేను చూడండి ఎలా రాస్తాడు. ఇదంతా ఇదిగో కింద కూడా రాశాడా? లేదే, స్లేట్ మీద రాయి. స్లేట్ మీద పుస్తకం మీద రాయాలి, అర్థమైందా? బుక్ మీద రాసుకోవాలి. వేరే రఫ్ నోట్స్ లో చక్కగా రైటింగ్ నేర్చుకోవాలి. నీకు వాళ్ళు నేర్చుకో రాసుకుంటూ. వాళ్ళ మీద పిచ్చగీతలు వేస్తారా?
కొంచెం దగ్గర పడాలి ఇది. స్వీట్లో వేసుకుంటారు, ఇది ఫుడ్ కలర్ అన్నమాట. అది మొన్న చేశాను ఇది ఏమిలే. సో ఫ్రెండ్స్, ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం అయితే ఇంకా ఇలాచీ పౌడరు అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కదా, ఇంకా అవి కూడా వేసేసుకుంటున్నాను. సో పిల్లలకైతే ఇంకా చల్లారాకైతే పెడతాను. సో డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇంకా ఇందాకడైతే కొంచెం నెయ్యి అయితే వేసుకుని కలిపేసుకున్నాను. సో నెయ్యి అయితే మ్యాక్సిమం మా పిల్లలకైతే పడదండి. ఇలాంటి స్వీట్లు అయితే తింటే బాగానే ఉంటుంది, అప్పుడు తింటారు. స్వీట్లో ఒకటే వేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, చక్కగా అయితే స్వీట్ అయితే రెడీ చేసుకున్నాను. సో ఈ స్వీట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ, సో ఈవినింగ్ స్వీట్ అన్నమాట. సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే నెయ్యి అయితే ఇంకా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక్క సెకండ్ అయితే నెయ్యి కరిగేలా కలుపుకుంటే సరిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. మరి స్వీట్ అయితే ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.